ద లార్డ్. క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. బిడ్లారా, ఈ దినము కూడా ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిడ్లారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకున్నారండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియులారా, చూడండి, ఒక శ్రేష్టమైన మాట కదా ఇది. నువ్వు జీవించే సంవత్సరాల్లో నేను అధికం చేస్తా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నావు? అనారోగ్యంతో ఉన్నావా? అనారోగ్యంతో ఉండి, లేదా ఒక వ్యాధితో ఉండి, ఒక బలహీనతతో ఉండి, ఇక నేను చనిపోతానేమో అని చెప్పేసి డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి ఈ యొక్క వ్యక్తి బ్రతకడు అని చెప్పేసి ఇంటి వారికి తెలియజేసినటువంటి విషయాలను బట్టి, లేదా ఈ యొక్క భయంకరమైనటువంటి వేసవిలో మరి ఉంటూ ఒకవేళ ఎండ దెబ్బకు వడదెబ్బకు గురైపోయి ఒకవేళ ఇంట్లో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉండటాన్ని బట్టి ఇక నేను బ్రతకను, నేను చనిపోతానని చెప్పేసి ఒక హోప్లెస్గా నువ్వు ఉన్నావేమో ఈరోజు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు జీవించే సంవత్సరాలను నేను అధికం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. డాక్టర్స్ అంటారు ఈ వ్యక్తి బ్రతకడండి. డాక్టర్స్ ఇచ్చినటువంటి మాటలు బట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని పలకరించడానికి, మన యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అంటారు, ఇతని కండిషన్ బాగాలేదండి, ఇతను మరణిస్తాడు, ఇతను చనిపోతాడు అని చెప్పేసి అలాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మన ప్రాణము ఆయన చేతిలో ఉన్నది బిడ్డలారా, మన ఊపిరి ఆయన చేతిలో ఉన్నది. డాక్టర్స్ అలాగే మాట్లాడతారు, ఈ వ్యక్తి బ్రతకడండి, ఈ వ్యక్తి కష్టం అండి, ఈ వ్యక్తి ఒక వారం రోజుల కన్నా, 10 రోజుల కన్నా, సంవత్సరం కన్నా, 6 నెలల కన్నా వీళ్ళు బ్రతకరు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి మాట్లాడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా నేను నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు జీవించే సంవత్సరాలు అధికమగినట్లుగా నేను చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. మా యొక్క సంఘంలోనే ఒక చిన్న పాప 7 నెలలకు జన్మించినప్పుడు ఆ పాప గురించి డాక్టర్స్ మాట్లాడారనమాట. ఈ పాప ఒక వారం రోజుల కన్నా ఎక్కువ కాలం బ్రతకదని చెప్పారనమాట. కానీ మేమైతే విశ్వాసంతో ఆ బిడ్డను హాస్పిటల్లోనే మరి ఇంక్యుబేటర్లో పెట్టేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసామన్నమాట. ప్రభు, నువ్వు ఎలాగైనా జీవాన్ని పొడిగించేవాడవు కదా, మరి ఈ బిడ్డ సంవత్సరాలు మీరు అధికం చేయండి ప్రభు అని ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ బ్రతకదని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ బిడ్డను దేవుడు సజీవంగా నిలిపి ఈరోజు కూడా దేవుడు ఆ బిడ్డను ఆరోగ్యవంతురాలుగా, సజీవురాలుగా దేవుడు మా ఎదుట నిలబెట్టి ఉన్నాడు. బిడ్డలారా, చూసారా, ఈరోజు మరి మా సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను దేవుడు సజీవంగా నిలబెట్టి ఉన్నాడు. కనుక ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా ఒకవేళ అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో ఉన్నావేమో, ఈరోజు నువ్వు జీవించే సంవత్సరాలను నేను అధికం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, హిజ్కియా జీవితంలోనే ఆయన ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్కాలను అతను పెంచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా, నీ కుటుంబంలో కూడా ఎవరు బలహీనంగా ఉన్నారో ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. వారు బ్రతుకుతారు, వారు జీవిస్తారు, వారి సంవత్సరాలను దేవుడు అధికం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, వారు అలా జీవిస్తారు, వారు సాక్షిగా దేవుడు నిలబెడతాడు. వారి ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లుగా, వారి ద్వారా దేవునికి ఘనత వచ్చినట్లుగా దేవుడు వారిని ఈ సజీవుల భూమిలో సజీవులుగా దేవుడు నిలబెడతాడు. నీ విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు, ప్రార్థన చేయి. దేవుని చేతికి వారిని అప్పగించు. దేవుడే చూసుకుంటాడు, ఆయుష్ను పొడిగిస్తాడు, ఆరోగ్యాన్ని కలగచేస్తాడు, సజీవ లెక్కలో ఉంచుతాడు. దేవుడు ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసంతో నమ్ము, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ము, విశ్వాసం ఉంచు. దేవుని యొక్క కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగబోతూ ఉంది.
దేవుడిటి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఎవరు నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు బలహీనులుగా ఉంటున్నారో అట్టి వారితో నువ్వు మాట్లాడుతున్నావు. వారు జీవించే సంవత్సరాలు నేను అధికం చేస్తా అని చెప్పి మాట ఇచ్చావు ప్రభా. నీవు వారి సంవత్సరాలను పొడిగించేవాడు, వారి దినాలను పొడిగించేవాడు, వారి నెలలు పొడిగించే దేవుడు అయి ఉన్నావు ప్రభా. మా ప్రాణము నీ చేతిలో ఉన్నది ప్రభా. నీవు మాత్రమే సజీవుల భూమిలో నిలబెట్టగల దేవుడు అయి ఉన్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి బలపరిచి అయ్యా విశ్వాసంలో పురుకొల్పమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా బలపరచమని, ఈ దిన దీవుల చేత నింపి అభిషేకించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ప్రార్థనలు వినందుకు వందనాలు చెల్లిసిటి ప్రార్థన సందిగి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అటు వారందరికీ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు జీవించే సంవత్సరాలు నేను అధికం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఈ మాట నమ్ము, దేవుని కార్యం కళ్ళారో చూడగలుగుతావు. దేవుడిటి మాటలు దీవించునుగాక. ఆమేన్.